ఎమోషనల్ క్లైమాక్స్ వసంత కోకిల గుర్తొచ్చింది నాకు, కమల్ హాసన్ గారిది. యాక్సిడెంట్ లో తలకు దెబ్బ తగిలి పిచ్చిదైపోయిన అమ్మాయి కమల్ హాసన్ కు దొరికి, ఎక్కడ దొరుకుతుందో తెచ్చి తన ఇంట్లో పెట్టుకుంటాడు కమల్. సో కమల్ కు ఆ అమ్మాయికి మధ్య ఒక తండ్రి కూతుర్ల బాండింగ్ అంటే తనకు అంత దగ్గర అయిపోద్ది ఆ అమ్మాయి. తను ఎప్పుడు చిన్న పాపలను చూస్తాడు శ్రీదేవిని. మెంటల్ గా అమ్మాయి అప్సెట్ అయిపోయి ఆ అమ్మాయి చేష్టలు ఇదంతా చిన్నపిల్లలా చూస్తూ తను ఒకసారి బయటికి తీసుకెళ్ళినప్పుడు ఒక కోతికి సంబంధించిన గేమ్ ఉంటుంది. కోతి తల మీద ఒక బౌల్ పెట్టుకొని పర్ఫామ్ చేసేది కమల్ హాసన్ ఆ అమ్మాయికి చూసింది. అదే పర్ఫార్మెన్స్ కమల్ తన ముందు పర్ఫామ్ చేసి ఆ అమ్మాయి నవ్విస్తూ ఉంటాడు. అలాంటి అమ్మాయి కమల్ హాసన్ దగ్గర నుంచి కొన్ని రోజులు మిస్ అయిపోయి తనకు ఆ అమ్మాయి ఒరిజినల్ పేరెంట్స్ వచ్చి ఆ మామూలు మనిషిని చేసుకొని తన అమ్మా నాన్న అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కమలు ఆ అమ్మాయిని వెంటబడుతూ ఆ అమ్మాయి తను గుర్తు చేస్తూ ఆ కోతి పర్ఫార్మెన్స్ అక్కడ చేసే విధానం, తనలో బౌల్ పెట్టుకొని కర్ర పెట్టుకొని కోతిలాగా గెంటి ఆ బురదలో పడిపోయి కమల్ హాసన్ ఎంత కమల్ గొప్పతనంగా ఉంటుందంటే ఆ అమ్మాయి కూడా ఈడెవడో అడుక్కునేవాడు అన్నట్టుగా డబ్బులు పడేసి వెళ్ళిపోతుంది. ద కమల్ పర్ఫార్మెన్స్ ఎంత ఎమోషనల్ భావోద్యానికి గురవుతామంటే ఎప్పుడు చూసినా ఇప్పుడు కాదు, ఎప్పుడు చూసినా మన కళ్ళల్లో ఖచ్చితంగా నీరు వచ్చే సీన్.